పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలోని నేను నైకా హాల్ చేయబోతున్నాను. సో రీసెంట్లీ నైకాలో పింక్ సమ్మర్ సేల్ పెట్టారు. దానిలో నేను కొన్ని కొత్త ప్రొడక్ట్స్ తీసుకున్నాను అండ్ దాని గురించి రివ్యూ చేయబోతున్నాను. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీటన్నిటికీ నేను 5000 పెట్టి ప్రొడక్ట్స్ అన్ని తీసుకున్నాను. ఈ ప్రొడక్ట్స్ అన్ని కొత్తవి, నేను ఏది యూజ్ చేయలేదు. సో ఐ వాంటెడ్ టు సీ ఎలా ఉంటాయి అని. మోస్ట్లీ అన్ని కొత్తవి తీసుకున్నాను, బట్ కొన్ని అయితే రీస్టాక్ చేశాను. యాక్చువల్లీ ఒక కాక్రోచ్ ట్రెండ్ వస్తుంది. అదేంటో నాకు తెలీదు. సో మీకు గనుక తెలిస్తే ప్లీజ్ డ్రాప్ ఇన్ ద కమెంట్స్ బికాజ్ ఐఎమ్ వెరీ క్యూరియస్ టు నో అబౌట్ ద కాక్రోచ్ ట్రెండ్. సో నేను ఫస్ట్ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఏంటి అంటే ఈ నైకా కుషన్ ఫౌండేషన్. వచ్చేసి 415 మీడియం, ప్రైస్ వచ్చేసి 560 పడింది. కుషన్ ఫౌండేషన్స్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి. టెర్టర్ బ్రాండ్ ఉన్నది, నైకా ఉంది, లారియల్ ప్యారిస్ ఉంది అండ్ ఈవెన్ రెనే కూడా ఉంది. ఫస్ట్ నేను చూసిన కుషన్ ఫౌండేషన్ ఈస్ టెర్టర్, బట్ నేను అది ఎప్పుడు ట్రై చేయలేదు బికాజ్ ఎక్స్‌పెన్సివ్ సైడ్ ఉంది అని చెప్పి. కానీ నేను చాలా మంచి రివ్యూస్ చూసాను. నెక్స్ట్ రెనే బ్రాండ్ చూసాను. అది కూడా రివ్యూస్ బానే ఉంది. ఎక్కువ యాడ్స్ వచ్చాయి. అది తీసుకుందాం అనుకున్నాను. అండ్ దెన్ నైకా సేల్ చూసాను. నైకా సేల్‌లో జస్ట్ స్క్రాల్ చేస్తుంటే ఐ గాట్ దిస్ కుషన్ అనమాట. సో నాకు ఇది చూడ్డానికి ప్యాకేజింగ్ చాలా క్యూట్‌గా అనిపించింది. విచ్ ఇస్ వెరీ పింక్, గలీ గలీ టైప్‌లో ఉంది. కంపేర్ టు ఆల్ అదర్ ప్రొడక్ట్స్ దీని ప్రైస్ చాలా తక్కువ కుషన్ ఫౌండేషన్‌లో. అండ్ నా షేడ్ అనేదేంటో నాకు తెలీదు. బట్ కొన్ని రివ్యూస్ చూసి ఈ ప్రొడక్ట్ తీసుకున్నాను. షేడ్ అయితే పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది గైస్. దిస్ ఈస్ హౌ ఇట్ విల్ బి. హియర్ ఈస్ ద ఫౌండేషన్. జస్ట్ ఇలా తీసి డాబ్ చేయడమే. మీకు కనిపించకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఫౌండేషన్ చాలా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది నా స్కిన్ టోన్‌కి. చూసారా? హియర్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ మై స్కిన్. చాలా హ్యాండీగా ఉంటది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు టచ్ అప్ ఇచ్చుకోవడానికి. అండ్ నేను ట్రావెల్ చేయబోతున్నాను కమింగ్ వీక్‌లో. సో, ఐ వాంట్ ఎ వెరీ గుడ్ ఫౌండేషన్ నాకు హ్యాండీగా ఉండడానికి. సో, ఐ ఆర్డర్డ్ దిస్ అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ఎ వర్త్ పర్చేస్. అండ్ దీని గురించి డీటెయిల్ రివ్యూ కమింగ్ వీడియోస్‌లో నేను పెడతాను. నెక్స్ట్ ఐ గాట్ దిస్ టింటెడ్ ఫౌండేషన్ ఫ్రమ్ లారియల్ పారిస్. హైప్ అబౌట్ దిస్ ప్రొడక్ట్, దీని మీద చాలా హైప్ ఉంది. సో, ఇది చాలా వాటరీగా ఉంది. ఈ ప్రొడక్ట్‌కి ఉన్న హైప్ నేనైతే ఎక్కడ చూడలేదు. అంత హైప్ ఉంది. ఫ్రమ్ ఎవ్రీ ఇన్‌ఫ్లుయెన్సర్ దట్ ఐ సీ, ఫ్రమ్ ఎవ్రీ బ్లాగర్ దట్ ఎవ్రీ గెట్ రెడీ విత్ మీ వీడియోస్ ఇదే ఉంది ఆల్‌మోస్ట్ ఆల్. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై దిస్. అందుకే ఆర్డర్ పెట్టాను. అండ్ దిస్ ఈస్ ఆన్ ఆఫర్. ఇది ₹1000 బట్ నాకు ఇది ఫర్ జస్ట్ 600కి వచ్చింది. ఓహ్! హియర్ కాస్ ద షేడ్ మ్యాచ్. యాక్చువల్లీ ఫార్ములేషన్ అనేది చాలా బాగుంది. బికాస్ నేను షేడ్ అనేది మ్యాచ్ అవ్వదు అనుకుంటున్నాను. బట్ తీసుకున్నాక ఏ షేడ్ అయినా ఇట్ జస్ట్ బ్లెండ్స్ ఇంటు యువర్ స్కిన్. నీ ఫార్ములేషన్ అయితే చాలా బావుంది. కానీ ఇది ప్రొడక్ట్ ఎలా ఉంటది? ఆక్సిడైజ్ అవుతదో లేదో ట్రై చేసి చూడాలి. బట్ మొన్న అక్షయ్ బర్త్‌డేకి ట్రై చేసినప్పుడైతే ఫౌండేషన్ మార్నింగ్ వేశాను బయటికి వెళ్ళేటప్పుడు. అండ్ ఈవినింగ్ వచ్చి ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడు కూడా నేను వేయలేదు. బట్ అలా జస్ట్ టచ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోయాననమాట. బట్ ఇది ఆక్సిడైజ్ అవ్వదు అని నేను అనుకుంటున్నాను. దీని గురించి కూడా నేను రాబోయే వీడియోస్‌లో రివ్యూ చేస్తాను. ఐ గాట్ దిస్ ఐ కలర్ ఫ్రమ్ ప్రాష్. సో, నాకిది ఉన్నట్టు కూడా తెలీదు. చాలా ఇయర్స్ అయినట్టుంది ఇది రిలీజ్ అయ్యి. ఐ డోంట్ నో. చాలా క్యూట్‌గా ఉంది వీడియోస్‌లో. డు యూ సీ దిస్? యూసేజ్‌కైతే ఇది ట్రావెల్ చేసేటప్పుడు చాలా బావుంటుంది. పాకెట్ సైజ్డ్ కాబట్టి ట్రావెల్ చేసేటప్పుడు చాలా బావుంటుంది. జస్ట్ ట్రావెల్ బ్యాగ్‌లో వేసేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. కంపేర్ టు మనం యూజ్ చేసే డైలీ ఐ కలర్స్‌తో పోలిస్తే ఇది అంత బెటర్‌గా లేదు. అవే కొంచెం బాగా కర్ల్స్ అనేవి ఇస్తాయి. ఇది అంత బాగా ఇవ్వట్లేదు కర్ల్స్. ఏదో జస్ట్ అలా ప్రెస్ చేయడానికి ఒకసారి సరిపోయింది. బట్ ఆ కలర్సే బావున్నాయి కంపేర్ టు దిస్. పర్చేస్ చేసినప్పుడు నాకు ఇది 250 అలా పడింది. 250కి ఐ వోంట్ సే దిస్ ఇస్ వర్త్ బికాస్ ఇది ఒక ₹80 అలా ఉంటే పర్వాలేదు. జస్ట్ పౌచ్‌లో పెట్టుకోవడానికే సరిపోయింది. దిస్ కన్సీలర్ ఫ్రమ్ మేబ్లిన్. దిస్ ఈస్ దీనికి ఉన్నంత హైప్ నేనెక్కడ చూడలేదు. అండ్ ఎప్పుడు నేను ఆర్డర్ చేయలేదు. ఎందుకంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ సైడ్ ఉందని. ఇది 600, 700 ఉండేది. బికాస్ అంత బావుంటుందని చెప్పి నేను చాలా డార్క్ షేడ్ ఆర్డర్ చేశాను. ఉన్నవాటిలో ఇదే డార్కెస్ట్ షేడ్. దీనికి రివ్యూస్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. అండ్ నాకిది జస్ట్ 400 పడింది.
డార్క్ ఎందుకు ఆర్డర్ చేశారు అంటే, మనకెప్పుడైనా డార్క్ సర్కిల్స్ అవి ఉంటాయి కాబట్టి, వాటికి డార్క్ స్పాట్స్‌కి ఇది బాగా కవర్ చేస్తది. సో, నేను అందుకే కొంచెం డార్క్ వన్ ఆర్డర్ చేశాను. ఐ డోంట్ రిగ్రెట్ బయింగ్ దిస్ డార్క్ షేడ్. ఈ డార్క్ షేడ్ కొన్నందుకు నేనేం రిగ్రెట్ అవ్వట్లేదు. బికాజ్ నేను అనుకున్నట్టుగానే ఇది బావుంది. ఆల్ అదర్ కన్సీలర్ షేడ్స్ చూసాను. నాకు సెట్ అవ్వదు అనిపించి ఇది తీసుకున్నాను. సో, ఐయామ్ గోయింగ్ టు మేక్ అ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్. సో, అక్కడక్కడ కన్సీల్ చేయడానికి వాడతాను. కొంతమంది ఇది ఫౌండేషన్‌లకు కూడా వాడతారు. కవరేజ్ బావుంటదని చెప్పి. కవరేజ్ షేడ్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంది. సీ యూ కాంట్ ఈవెన్ సీ దిస్. నెక్స్ట్ నేను కొన్న ప్రొడక్ట్ అయితే దిస్ స్ప్రే. దిస్ ఇస్ సెట్టింగ్ స్ప్రే ఫ్రమ్ L'Oréal Paris. దిస్ ఇస్ ద మోస్ట్ హైప్ ప్రొడక్ట్ ఫ్రమ్ దిస్ బ్రాండ్ అగైన్. సెట్టింగ్ చేసి ఆల్రెడీ నేను ఒకసారి వెళ్ళాను బయటికి. సో, ఇందాక అన్నాను కదా! ఇది ట్రై చేశాను. నాకు ఆక్సిడైజ్ అయినట్టు అనిపించలేదు. బికాజ్ మార్నింగ్ ట్రై చేశాను. ఈవినింగ్ అలా ఫంక్షన్‌కి వెళ్ళిపోయాను. నా ఫేస్ అలానే ఉంది. సో, నేనేం పెద్దగా మేకప్ చేసుకోకపోయినా నాకు డల్‌గా ఇవ్వలేదు లుక్ అన్నాను కదా! మేబీ ఐ యూజ్ ద స్ప్రే. సో, ఇది వాడినప్పుడు ఈ స్ప్రే యూజ్ చేశాను. అందుకేమో నా మేకప్ అలానే పర్ఫెక్ట్‌గా ఉంది. వితౌట్ ఆక్సిడైజింగ్. సో, ఐ థింక్ దిస్ ప్రొడక్ట్ ఈస్ వర్త్ ఇట్. ఇట్ క్లెయిమ్స్ 36 హవర్స్ ఆఫ్ నో ట్రాన్స్‌ఫర్ మేకప్. నేను దీని మీద కూడా ఒక రివ్యూ చేయాలనుకుంటున్నాను. 36 హవర్స్ లైక్ సెట్టింగ్ చేసుకొని నా మేకప్ పోతుందా లేదా అని చెప్పి. మేబీ ఐల్ ట్రై ఎ వీడియో లైక్ థాట్ ఇన్ అప్‌కమింగ్ వీడియోస్. ఇట్స్ అరౌండ్ 800 బట్ నాకు ఇది 650కి అలా వచ్చింది. సో, ఐ గాట్ ఇట్. వై నాట్ ట్రై ఇట్ అని చెప్పి. ఎనీథింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ప్రొడక్ట్. సో, ఇది 799కి 75 ఎంఎల్ నాకు చాలా ఎక్కువ అనిపించింది. అట్‌లీస్ట్ నేను పే చేసిన 600కైనా ఒక 100 ఎంఎల్ ఉంటే బావుండు అనిపించింది. అండ్ స్మాల్‌గా ఉంది. మీరు మీ మేకప్ బ్యాగ్‌లో పెట్టి ట్రావెల్‌కి కూడా యూజ్ చేయొచ్చు. సో, హ్యాండీగా ఉంది. బావుంది. బట్ ఫర్ ద ప్రైస్ ఐ థింక్ అట్‌లీస్ట్ ఐ డిజర్వ్ a 100 ఎంఎల్. Next I got this curler from Maybelline again. This is also most hype product. పెద్దగా నేనిది యూజ్ చేయలేదు. అప్‌కమింగ్ ట్రావెలింగ్‌లో యూజ్ చేస్తాను. ఇది బావుందా లేదా అనేది రివ్యూ అప్పుడు చెప్తాను. బట్ ప్యాకేజింగ్ అంటే చాలా ప్రీమియంగా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 500 పడింది. లాషెస్ ఫర్ 500 ఈజ్ ఎ బిట్ ఎక్స్‌పెన్సివ్. బట్ ఇది అఫోర్డబుల్ మేకప్ రేంజ్. మీరు మంచిగా మేకప్ చేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు బాగా కనిపించాలంటే అట్‌లీస్ట్ ఇంతలో మీరు ఎఫర్ట్ చేయాలి. ఈవెన్ తక్కువలో కూడా మనకి మంచి మస్కరాస్ దొరుకుతాయని నా ఫీలింగ్. సో, చూద్దాం. దిస్ ఈస్ ఐ క్యాండీ ప్యాలెట్ ఫ్రమ్ Glam21. ఈ ప్యాలెట్ ఇలా ఉంటుంది. ఆల్ బ్యూటిఫుల్ షేడ్స్. సో, ఇది నేను ఆర్డర్ చేయడానికి రీజన్ ఏంటంటే ట్రాన్సిషన్ మేకప్‌కి ఇలాంటి షేడ్స్ బాగా యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఆర్డర్ చేశాను. బట్ సాడ్‌లీ అంత పిగ్మెంటెడ్‌గా లేదిది. సో, నేను ఆల్రెడీ ఒక్కసారి మేకప్ వేసుకొని కూడా ట్రై చేశాను. డైలీ లుక్స్‌కైతే బావుంటుంది. అండ్ అప్పుడప్పుడు సింపుల్‌గా ఏమైనా కొత్తగా ట్రై చేయాలంటే ఈ ప్యాలెట్ బావుంది. బట్ ప్రొఫెషనల్‌గా యూ వాంట్ టు యూజ్ ఇట్, దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. బయటికి వెళ్ళడానికి కొంచెం ఎక్కువ హార్స్ ఉండాలి. నా మేకప్ అంటే, ఐ మేకప్ అంటే ఇది దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ అగైన్. ఇది మళ్ళీ వర్క్ అవ్వడానికి దిస్ ఈస్ నాట్ ప్రిఫరబుల్. జస్ట్ ఏదో మీరు ట్రయల్ మేకప్స్‌కైతే యూజ్ చేయొచ్చు. అండ్ షార్ట్ పీరియడ్‌కి మేకప్ కావాలి, ఐ మేకప్ అంటే యూజ్ చేయొచ్చు. బట్ అదర్ దెన్ థాట్ ఐ థింక్ దిస్ ఈస్ నాట్ అ గుడ్ ప్రొడక్ట్ ఇఫ్ యూ వాంటెడ్ టు యూజ్ ఫర్ అ లాంగ్ వేర్ మేకప్. నేను డిసప్పాయింట్ అయిన ఒక్క విషయం పక్కన పెడితే షేడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది నాకైతే 270 అలా పడింది. ఆ ప్రైస్‌కి అయితే ప్యాలెట్ ఓకే బానే ఉంది. వాట్ కెన్ ఐ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ అ ప్రొడక్ట్ విత్ థట్ ప్రైస్ యాక్చువల్లీ మస్ట్ సే థట్. సో, ప్రైస్‌కి అయితే ఇది న్యాయం చేసిందనే చెప్పాలి. నెక్స్ట్ ఐ గాట్ లిప్ అండ్ చీక్ టింట్ ఫ్రమ్ La Mer బ్రాండ్. అగైన్ దిస్ ఈస్ ఆల్సో అ హైప్ ప్రొడక్ట్. నేను 2 షేడ్స్ తెచ్చాను. ఒకటి రోజీ గ్లో అండ్ ఇంకొకటి మెలన్ క్రష్. ఇటువైపు ఉన్నది రోజీ గ్లో. ఇటువైపు ఉన్నది మెలన్ క్రష్. నేను లిప్స్‌కి పెట్టింది కూడా మెలన్ క్రష్. నాకు ఈ 2 కలిపి 755కొచ్చాయి. ఒకటి 500 బట్ ఆఫర్‌లో కాంబో ఆఫర్‌లో 2 700కొచ్చాయి. ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ ద ప్రొడక్ట్ ఆ ప్రైస్‌కి ఐ యామ్ అ బిట్ డిసప్పాయింటెడ్. లిప్స్‌కి చాలా బావుంది. బట్ చీక్స్‌కి పెడితే క్లౌన్‌లా ఉన్నాను. చీక్ టింట్‌కనే తీసుకున్నా. బట్ ఇది ఓన్లీ లిప్స్‌కే బావుంది. చీక్స్‌కి అంతగా బాలేదు. ఇక్కడ మీకు బాగా కనిపించి ఉండొచ్చు. బికాజ్ నేను దీని పైన ఫౌండేషన్ ఏసాను. ఫౌండేషన్ ఏస్తే బాగా కనిపిస్తుంది.
జస్ట్ ఉట్టిగా పెట్టేసి బయటికి వెళ్తే యూ లుక్ లైక్ అ క్లౌన్. చీక్స్ మీద బ్లెండ్ అవ్వట్లేదు ఇది. సో, ఐయామ్ అ బిట్ డిసప్పాయింటెడ్ అబౌట్ దిస్ ప్రొడక్ట్. దిస్ ఈజ్ రోసీ గ్లో. బట్ ఇట్ ఈస్ నాట్ బ్లెండింగ్. చూసారా? నాట్ ఎట్ ఆల్ బ్లెండింగ్. మెలన్ క్రష్, ద రెడ్ షేడ్. బ్లెండింగ్ అనేది అసలు అవ్వట్లేదు. సో, ఐయామ్ అ బిట్ అప్సెట్ విత్ ద ప్రొడక్ట్, విత్ ద బ్లెండింగ్ థింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే నైకా హాల్. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థాంక్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు యూ ఆల్. బాయ్ బాయ్.